నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలన్న సీఎం చంద్రబాబు, తక్కువ వ్యయానికి ప్రజా రవాణా జరిగేలా చూడాలని సూచన. ఏబిఎన్ రాధాకృష్ణ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన వైసీపీ నేతలు. దమ్ముంటే అమరావతిలో జరిగే దోపిడీ ఆపాలని సవాల్. క్రీడాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. క్రీడాకారులకు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వెల్లడి. రాష్ట్రంలో ఉన్న 45,000 కిలోమీటర్ల పైచిలుకు రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాలని సూచించారు. మెరుగైన రహదారుల ద్వారా ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాలని, అతి తక్కువ వ్యయానికే ప్రజా రవాణా జరిగేలా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రహదారులు, భవనాలు, రవాణా శాఖపై సచివాలయంలో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు. ప్రధానంగా రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగంపై సమీక్షలో చర్చించారు. ఈ సమీక్షకు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏబిఎన్ రాధాకృష్ణ వైసీపీ మహిళలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. జగన్ నుంచి మావిగన్ ప్రతిపాదన రాగానే కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుందని, మావిగన్ను అడ్డుకోవాలని ప్రయత్నంతోనే చంద్రబాబు ఏబిఎన్ రాధాకృష్ణ అనే అస్త్రాన్ని వాడుతున్నారని ఘాటుగా విమర్శలు గుప్పించారు. అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీ ఆపాలని, మరో 100 ఏళ్లు పూర్తయిన రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి కాదని జోస్యం చెప్పారు. ఏబిఎన్ రాధాకృష్ణ అభ్యంతరకర వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పోలీసు యంత్రాంగం అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం ముస్తాబాద్లోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొని మాట్లాడారు. రాధాకృష్ణది దమ్మున్న ఛానల్ అయితే వాస్తవాలు ఒప్పుకోవాలన్నారు. చంద్రబాబు గురించి నీకు తెలుసని, అమరావతిలో నీ బ్యాచ్ ఎంత డబ్బు పెట్టారో చెప్పాలని పేర్కొన్నారు. జగన్ నుంచి మావిగన్ ప్రతిపాదన రాగానే మీకు భయం పట్టుకుందా అని అన్నారు. రాష్ట్ర ప్రజలు అప్పుల పాలు అవ్వకూడదని, అమరావతి పేరుతో దోపిడీ ఆపాలన్నారు. 100 ఏళ్లైనా అమరావతి పూర్తి కాదని ఉద్ఘాటించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాలి. అమరావతి పేరుతో ఈ దోపిడీని ఆపాలి. ఇప్పటికే అమరావతి పేరుతో ప్రజాధనాన్ని 1000 కోట్లు కొల్లగొట్టిన పరిస్థితి నారా చంద్రబాబు నాయుడుది. అయ్యా, పొలాలు కొనుక్కున్నావు, జనం సొమ్ముతో దోచుకు తింటున్నావు. ఇక ఈ రాష్ట్ర ప్రజలు అమరావతిని భరించలేరు. కాబట్టి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని
రాజధానిగా ప్రకటించవయ్యా, ఈ రాష్ట్రానికి గుదిబండగా తయారవుతున్నటువంటి అమరావతిని ఆపవయ్యా, నిలపవయ్యా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి మావిగన్ అని పేరు పెట్టాం. లేదా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కాదు, నీ ఇష్టం వచ్చింది పెట్టు, లేదా అయోధ్య పెట్టు, లేదా నీ ఇష్టం వచ్చిన పేరే పెట్టు. ఏదైతే రోత పత్రిక ఒక రోత ఛానల్గా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిపై విషం కక్కే ఏబిఎన్ యాజమాన్యం కానివ్వండి, ఎండి రాధాకృష్ణ గారు కానివ్వండి, ఈరోజు ఒక సిగ్గుమాలినగా సిగ్గు విరిచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మీ భార్యలు కాదు అంటే పెళ్ళిళ్ళు చేస్తారని చెప్పని అంత నీచమైన భాష మాట్లాడిన ఏబిఎన్ రాధాకృష్ణ గారిని క్షమాపణ కోరమని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంత భయం, ఎందుకంత కక్ష, ఎందుకంత ద్వేషం? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన, ప్రజానికానికి ఉపయోగపడే విధంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాల్లో రాజధాని ప్రాంతం కనుక ఏర్పడితే భవిష్యత్తు బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుంది. ముఖ్యంగా ఇక్కడ నివసిస్తున్న 60 లక్షల మంది ప్రజానికి ఒక భవిష్యత్తు బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సలహా ఇస్తే, మీ కమిషన్ల కోసం, మీ వ్యాపారాల కోసం ఏదైతే మీరు డబ్బులు ఇప్పిస్తున్నారో ఆ ఒక కమిషన్ల కోసం చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ డబ్బుల కోసం ఈరోజు విషం కక్కిన ఈరోజు మీరందరూ గారా కలిసి గట్టిగా క్షమాపణ చెప్పాలి. మహిళల గురించి మాట్లాడితే నేను తోలు చేస్తా, మహిళల జోలికి వస్తే నా విశ్వరూపం చూస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళందరూ ఏమైపోయారు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంటే ఏబిఎన్ ఛానల్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని చెప్పని అతని యొక్క హార్ట్లో మాటలన్నీ కూడా మహిళల్ని కించపరిచే విధంగా ఏ విధంగా మాట్లాడారో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల యొక్క ఫ్యామిలీస్ గురించి చాలా మహిళల్ని కించపరిచే విధంగా, అవమానించే విధంగా మాట్లాడిన రాధాకృష్ణ మొట్టమొదటిగా క్షమాపణ చెప్పాలి మహిళలందరికీ కూడా. ఈ రాష్ట్రంలో, భారతదేశంలో మహిళలకి రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పని చెప్పుకోవడమే తప్ప మహిళలకి అవమానపరుస్తున్న ఈ కూటమిలో ఉన్న నాయకులందరూ ఏం చేస్తున్నారు? రాధాకృష్ణ మాటలకి ఏం సమాధానం చెప్తారు? సిగ్గు లేకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర నాయకులందరూ కలిసి మళ్ళీ రాధాకృష్ణకు మద్దతు పలుకుతారా? సిగ్గుందా మీకేమన్నా? గత 5 సంవత్సరాల్లో ఆయన ప్రభుత్వాన్ని నడిపిన తీరు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వైద్యం కావచ్చు, ఆర్థిక సంబంధమైనవి కావచ్చు, లేకపోతే ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, ఏదైనా సరే ఒక సెల్ఫ్ సస్టైన్డ్ స్టేట్గా ఈ రాష్ట్రాన్ని మార్చడానికి ఆయన చేసిన కృషి శ్లాఘనీయం, అది అందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏం చెప్తే అదే చేస్తాం. నంది అంటే నంది, పంది అంటే పందే. తప్పనిసరిగా అది ఆయన నాయకత్వ పటిమ. దాన్ని చూసే నువ్వు మాట్లాడుతున్నావు. ఆ నాయకత్వ పటిమ మీకు లేదు కాబట్టి, నీ మానసిక పరిస్థితి బాగలేదు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఎలాంటివో నీ మాటలే తెలియజేస్తున్నాయి. జర్నలిజాన్ని ఈ స్థాయికి, జుగుప్సాకర స్థాయికి దిగజార్చిన ఘనత ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారికే ఉంది. మళ్ళా మహిళా లోకానందరికీ చెబుతున్నాం, ఒక జర్నలిస్టు ఒక ఇంగ్లీష్ పేపర్లో వచ్చినటువంటి ఒక స్టడీని తెలియజేస్తూ మాట్లాడినందుకు అమరావతి మహిళల్ని అన్నాడు, విజయవాడ మహిళల్ని అన్నాడని మాట్లాడారు కదా. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు సంబంధించి ఇంత జుబుక్సాకరంగా మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళల్ని కించపరుస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల యొక్క మహిళల్ని కించపరుస్తూ మీరు తీసుకున్నటువంటి, మీరు ప్రచారం చేసినటువంటి ఆ వీడియో, దీన్ని క్షమాపణ చెప్పాలి అని చెప్పని, అది అభ్యంతరకరంగా ఉంది కాబట్టి క్షమాపణ చెప్పాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తాము. నిన్నటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీలు వస్తున్నారు, గూండాలు వస్తున్నారు, దాడి చేయడానికి వెళ్తున్నారు అన్నారు. ఇలా జరుగుతుందా? పోలీసులు కొమ్ము కాస్తూ ఉన్నారు. పోలీసులు రాధాకృష్ణ గారికి కొమ్ము కాస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు జరిగితే, ఈ రాష్ట్రంలో మహిళల మీద దాడులు జరిగితే, ఉదాహరణకి ఇప్పుడే మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు వచ్చారు. గుడివాడలో ఏం జరిగింది? పోలీసుల సమక్షంలో కూటమి నాయకులు దాడి చేస్తే దిక్కు మొక్కు లేదు, పోలీసుల దగ్గరున్నా కానీ. ఇలా అబద్ధమైనటువంటి ప్రచారాలు దయచేసి ఇంకనైనా మానుకోండి.
అబద్ధపు ప్రచారాలతో పాటుగా మహిళలను అవమానించడం అనేది మీరు పరిపాటిగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు నిన్న మాటలన్నీ కూడా మీరందరూ కూడా చూశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుతో తలదించుకునే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారు? శాంతం మరీ ఉచ్చ నీచాలు మర్చిపోయి వైసీపీ నేతలంతా కూడా వారి భార్యల్ని చెల్లెలుగా భావించి వారికి మళ్ళీ వివాహం చేయాలని సంబంధాలు చూస్తారంట. ఇది ఎవరైనా కూడా హర్షించదగిన మాటేనా ఇది? కనీసం మీ ఇంట్లో వాళ్ళకి సంస్కారం ఉంటే గనక ఇలాంటి మాటలు దయచేసి రాయొద్దు అని వారు చెప్తారు. మీరు ఈరోజు అదేవిధంగా మీ ఇంట్లో మహిళలను కానీ అలాగే టీడీపీలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి మహిళలను కానీ ఇదే విధంగా మీరు మాట్లాడతారా అని మేము మాట్లాడం. ఎందుకంటే వారు కూడా మహిళలే. ఆంధ్రప్రదేశ్లో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రవాణా క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. క్రీడల వికాసానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు యువనేత మంత్రి నారా లోకేష్ ప్రోత్సాహం అందిస్తున్నారని తెలిపారు. లోకేష్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాంధ్రప్రదేశ్ కావడం తథ్యమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని 100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్టేడియం అభివృద్ధి కోసం ఖేలో ఇండియా ద్వారా 20 కోట్లు, శాప్ ద్వారా మరో 20 కోట్లు, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 160 కోట్లను 3 దశల్లో ఖర్చు చేయనుందని మంత్రి మండపల్లి తెలిపారు. విజయవాడకు తల మానికంగా నిలిచిన ఈ స్టేడియం గత ప్రభుత్వ పాలనలో 5 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైందని మంత్రి మండిపడ్డారు. ప్రస్తుతం ఎంపీ కేశినేని శివనాథ్ నాయకత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాప్ సమన్వయంతో దీని అభివృద్ధికి జీవో తీసుకురావడం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం మంత్రులు, ఎంపీలు నిరంతరం కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి కావాల్సిన నిధులను సాధిస్తున్నారని కొనియాడారు. విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దానిలో భాగంగానే గత 2 సంవత్సరాలుగా పేద క్రీడాకారులకు ఎవరికైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఇన్సెంటివ్స్ ను 25 కోట్ల రూపాయల పైగా సుమారుగా 400 మందికి ఇప్పించిన ఘనత మా ముఖ్యమంత్రి గారికి అలాగే మా యువ నాయకులు లోకేష్ గారికి దక్కుతుంది. అలాగే ఈరోజు గర్వంగా చెప్తున్నాం, ఖేలో ఇండియా నిధులు కేవలం నార్త్ ఇండియాకే కాదు దక్షిణ భారతంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి కూడా వస్తాయనే దానికి ఒక నిదర్శనం ఇది. ఈరోజు 70 కోట్ల రూపాయలు ఖేలో ఇండియా నిధులను కూడా ఈ రాష్ట్రానికి తీసుకొని రావడం, ఇదే నిధులను మా ఎంపీలు ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో వాళ్ళ యొక్క సహకారంతో వచ్చే సంవత్సరం 100 నుంచి 200 కోట్లు తెచ్చే విధంగా కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లోనే కాకుండా వాళ్ళకు కల్పించవలసిన అన్ని స్థితిగతులను మెరుగుపరిచే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గత వారం రోజుల నుంచి అమరావతి అన్ని శుభదినాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దానిలో భాగంగా అమరావతి గత వారంలో అమరావతి రాష్ట్ర రాజధానిగా ప్రకటించడం, అంతేకాకుండా రాజముద్ర పొందడం, ఈ అమరావతిలో భాగమైన ఈ విజయవాడ మహానగరంలో మనం ముందు రాజధానిని సాధించుకున్నాం ఈ ప్రాంతానికి. అంతేకాకుండా రకరకాల నిన్న చూస్తే విజయవాడకి అత్యవసరమైన ఆటోమొబైల్ రంగానికి అత్యంత ముఖ్యమైన 3 రహదారులను కూడా నిన్న శంకుస్థాపన చేసుకున్నాం. ఇవాళ నుంచి పనులు మొదలుపై 8 రోజుల్లో ఆ పనులు కూడా మొదలై రోడ్లు అందుబాటులోకి వచ్చి లారీలు ఏది విజయవాడలోకి రాకుండా 24 గంటలు ఆటో నగర్కి లారీలో వెళ్ళే విధంగా రహదారులు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవాళ పొద్దున్న కూడా ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ కూడా ఓపెన్ చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ స్టేడియం మొన్న మన నందిగామలో అమరావతిలో భాగమైన నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఓపెన్ చేసుకున్నాం. క్రీడాకారుల చిలకాల కోరిక, విజయవాడ ప్రజల కోరిక ఐజీఎంసీ స్టేడియంని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు ఇస్తారని చెప్పి అనేక సందర్భాల్లో అడగడం జరిగింది. మీడియా కూడా మీరు కూడా అనేక సందర్భాల్లో దీని మీద స్టోరీలు కూడా వేయడం జరిగింది. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇదే మీడియా మీరు అందరూ వస్తున్నారు పోతున్నారు, ఐజీఎంసీ గురించి పట్టించుకుంటారా లేదా అని మీరు అడిగారు. ఆ రోజే మేము మాట ఇచ్చాం, నేనుండగానే ఐజీఎంసీ రూపురేఖలు మారుస్తామని చెప్పాం. తదనుగుణంగానే ఈరోజు ఫేజ్ 1కు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. 3 ఫేజుల్లో ఐజీఎంసీ స్టేడియం పర్ఫెక్ట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో క్రీడాకారులకు అందుబాటులోకి ఉంది. ఫేజ్ 1కు సంబంధించి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కోర్ట్,
అదేవిధంగా సింథటిక్ ట్రాక్స్, వార్మప్ ట్రాక్, దాంతోపాటు టెన్నిస్ కోర్ట్స్, దాంతోపాటు బాస్కెట్బాల్, అదేవిధంగా అథ్లెటిక్స్ సంబంధించిన మిగతా వాటిని ఫేజ్ 1లో తీసుకొని వస్తున్నాం ఫ్లడ్ లైట్స్తో కూడా. రాజధాని విషయంలో తమ పార్టీ ఒక స్పష్టమైన ఆచరణాత్మకమైన ప్రణాళికతో ఉందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం కేడర్ సమావేశంలో పాల్గొన్న ఆయన అమరావతి ప్రాజెక్టును ఒక దోపిడీ గనిగా అభివర్ణిస్తూ మావిగన్ ప్రతిపాదనపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే చంద్రబాబు లక్ష్యమని జగన్ ఆరోపించారు. కేవలం కాంట్రాక్టుల ద్వారా కమిషన్లు దండుకోవడానికే అమరావతిని తెరపైకి తెచ్చారని, ఇది ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. రాజధానికి సంబంధించి ఆయన 2 ప్లాన్లను సూచించారు. విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా ఉంచడాన్ని మంచి ఆప్షన్ గా చెప్పారు. ఒకవేళ వికేంద్రీకరణ వద్దనుకుంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులతో కూడిన 110 కిలోమీటర్ల కారిడార్ను రాజధానిగా అభివృద్ధి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. పగలు రాత్రి తేడా లేకుండా పనిచేసే శాఖ విద్యుత్ శాఖ అని మంత్రి కొనియాడారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తూ విద్యుత్ బిల్లులు పెంచకుండా, అంతరాయం లేకుండా సరఫరా చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. నగరంలో ఏపీసీపీడీసీఎల్ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఏపీసీపీడీసీఎల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడుతూ ఏపీసీపీడీసీఎల్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విపత్తుల అనంతరం గంటల వ్యవధిలోనే విద్యుత్ పునరుద్ధరణలో సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సిబ్బందిని కోరారు. పగలు రాత్రి తేడా లేకుండా పనిచేసే శాఖ విద్యుత్ శాఖ అని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో, అలాగే మన మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారి డైరెక్షన్లో, విజయానంద్ గారి ఎక్స్పీరియన్స్తో మన పవర్ సెక్టర్ను ఎంతో అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే కాకుండా సౌత్ ఇండియాలో అలాగే దేశంలోనే మంచి సంస్థగా నడుపుకుంటున్నాము. అడ్వాంటేజ్ ఏమైందంటే ఇంతకుముందు మన ఎస్పీడీసీఎల్ అండ్ ఈపీడీసీఎల్ఏ ఉండేది. దాన్ని మనం సిపిడిసిఎల్ ఈ 4 డిస్ట్రిక్ట్స్ మనం కట్ చేసినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అనేది ముందు టెంపరీగా ఏదైతే ఎస్సీ ఆఫీస్ ఉందో, డివిజన్ ఆఫీస్ ఉందో, ఆ డివిజన్ ఆఫీస్ని కన్వర్ట్ చేసుకొని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత మరి సిపిడిసిఎల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కలిపి అందరినీ ఒకే చోట ఒక కార్పొరేట్ ఆఫీస్లో తీసుకురావాలనే ఉద్దేశంతో మరి సిఎండీస్ ఇంట్రెస్ట్ తీసుకొని, ఇక్కడ మనకు అడ్వాంటేజ్ స్థలం కూడా ఉంది కాబట్టి సిఎండీస్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు ఈ బిల్డింగ్ను ప్లాన్ చేయడం, అధునాతనంగా ఈ బిల్డింగ్ను తయారు చేయడం చేసి ఈరోజు గౌరవ పెద్దలు
మన విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దాదాపు ఈ కార్పొరేట్ ఆఫీస్లో ఇంతకుముందే మనం తెలుసుకుంటే దగ్గర 350 to 400 ఎంప్లాయీస్ ఉంటారు. 64,000 స్క్వేర్ ఫీట్ టోటల్గా ఈ ఏరియా ప్లాన్ చేశారు. చాలా మంచి కార్యక్రమం. గతంలో మనం 3 ప్రాంతాల నుంచి పనిచేస్తూ ఉండేవాళ్ళమే, విద్యుత్ సేవలు అందిస్తూ ఉండేవాళ్ళమే. ఇవాళ మంచి బిల్డింగ్ కార్పొరేట్ ఆఫీసు దాదాపు 35 నుంచి 40 కోట్ల రూపాయలతోటి 65,000 స్క్వేర్ ఫీట్ తోటి ఇక్కడ నిర్మించడం జరిగింది. అందరు విద్యుత్ శాఖ అధికారులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరూ తెలియదు కాదు 2 సంవత్సరాల 2 నెలలు అయింది. మీ అందరూ కష్టపడి పనిచేయబట్టే ఇవాళ విద్యుత్ శాఖకి ఇంత మంచి పేరు వచ్చింది. ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ మనం ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా పవర్ డిస్టర్బెన్స్ ఉండకూడదు, క్వాలిటీ పవర్ ఇవ్వాలి, పవర్ బిల్లులు పెంచకూడదు. ఈ ఉద్దేశంతో మనం ఇవాళ కార్యక్రమం పనులు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా సూర్య గారు లాంటి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కార్యక్రమాన్ని సమర్థవంతంగా మన అధికారులు అందరూ కూడా కింద పనిచేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం. అదేవిధంగా పగలపూట పవరు రైతులకు ఇవ్వడం కోసం పిఎం కుసుము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి కూడా టెండర్లు అయిపోయినాయి, తొందరలోనే పనిచేస్తాం. తక్కువ ధరకే మంచి నాణ్యతతో సమృద్ధిగా ఆహారం అందించడమే అన్నా క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశమని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ తెలిపారు. అల్పాహారం మరియు భోజనం కేవలం 5 రూపాయలకే అందించడం ద్వారా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతోందన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మార్గదర్శకత్వంలో నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సిద్ధార్థ చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ గులాబీతోట సామమూర్తి రోడ్లో ఉన్న అన్నా క్యాంటీన్ ను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తనయులు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ సందర్శించారు. అనంతరం పేదలతో కలిసి టోకెన్ తీసుకొని భోజనం చేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలకు దగ్గరగా ఉండాలనే లక్ష్యంతో అన్నా క్యాంటీన్లను విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తక్కువ ధరకే మంచి నాణ్యతతో మరియు సమృద్ధిగా ఆహారం అందించడమే అన్నా క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ముఖ్యంగా అల్పాహారం మరియు భోజనం కేవలం 5 రూపాయలకే అందించడం పేద మరియు మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతోందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా గారి సహకారంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మనం ఎన్నో చోట్ల చాలా ఆనందంగా ప్రజలకు దగ్గరగా అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు దాదాపు 2024 ఎన్నికల తర్వాత ఎన్నో చోట్ల మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఆ తరుణంలో ఏదైతే ఈరోజు 27వ డివిజన్ గులాబీ తోటలో మన మల్లంపల్లి సురేష్ గారికి ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ చైర్మన్గా ఆయనకి బాధ్యతలు శ్రీ బోండా ఉమా గారు అప్పచెప్పటం చాలా సంతోషకరం. ఎందుకనంటే గత 5 సంవత్సరాల్లో ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ అన్నా క్యాంటీన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేసి ఏమాత్రం కూడా ఒక ఆలోచన పరిజ్ఞానం లేకుండా ఆనాడు ఓపెన్ చేసిన అన్నా క్యాంటీన్ అన్నింటినీ కూడా రద్దు చేసి ప్రజలకి ఎంతో రకంగా ఇబ్బంది పడిన ప్రభుత్వం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి నాయకత్వంలో ఆనాడు 2014 నుంచి 2019 వరకు ఏర్పాటు చేసినటువంటి 4 అన్నా క్యాంటీన్లు తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం 2024లోకి అధికారం రాగానే కొనసాగిస్తున్నారు. అదనంగా మరొక 4 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉండి నిర్మాణం జరుగుతున్నటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు గారి నాయకత్వంలో జరుగుతున్న అంశాలని తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా 27వ డివిజన్ సామమూర్తి రోడ్డు గులాబీ తోట ప్రారంభంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని తిరిగి 1.5 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ అన్నా క్యాంటీన్ అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ప్రజానికంతో పాటు ఉపాధి ఉద్యోగాల కోసం
వచ్చేటువంటి యువతకి విద్యార్థులకు కూడా 5 రూపాయల టిఫిను, 5 రూపాయల మధ్యాహ్నం భోజనం, రాత్రికి 5 రూపాయల భోజనం ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే దేశవ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని హర్షధ్వానాల మధ్యన వ్యక్తం చేస్తున్నాం. విజయవాడ నగర అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంతో చిత్తశుద్ధి ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆటోనగర్ పరిసర ప్రాంతాల మార్గాన్ని సుగమం చేసేందుకు 105 కోట్ల మేర రూపాయల నిధులు కేటాయించిన రోడ్లను అభివృద్ధి చేస్తున్నారని వెల్లడించారు. రానున్న ప్రాంతంలో ఆటోనగర్ ప్రాంతానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా లారీలు కూడా వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా 3వ డివిజన్ సీతారామనగర్ డైమండ్ వ్యాలీ అపార్ట్మెంట్ ఏరియాలో ప్రజా సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబుకు విజయవాడ పట్ల ఎంతో చిత్తశుద్ధి ఉందన్నారు. బల్లెంవారి వీధి రోడ్డు అభివృద్ధితో ఆటోనగర్ పరిసర కాలనీలకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు. 3వ డివిజన్ సీతారామనగర్ డైమండ్ వ్యాలీ అపార్ట్మెంట్ ఏరియాలో అనేక అపార్ట్మెంట్ వస్తున్నాయని చెప్పారు. కార్పొరేషన్ ద్వారా నిధులతో ఈ రోడ్డును నిర్మిస్తున్నామని చెప్పారు. రానున్న కాలంలో ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. చంద్రబాబు గారికి విజయవాడ మీద చిత్తశుద్ధి ఎంత గొప్పదేంటి. ఆటో నగర్కి లారీలు రావడానికి అనేకమైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. ఒక అతి పెద్ద ఆటో నగర్ అది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ఏషియన్ కంట్రీస్లో కూడా అన్నిటికంటే పెద్దది. రోజుకు 1,00,000 మంది కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉంటారు. వెహికల్స్ రాకపోతే వాళ్ళందరూ ఉపాధి కోల్పోతారని చెప్పి ఆయన చెప్పగానే సిఆర్డి నారాయణ గారికి చెప్పి, మినిస్టర్ గారికి చెప్పి 105 కోట్లు ఇచ్చి దీనికి అనుసంధానంగా ఉన్న రోడ్లన్నీ కూడా మహానాడు రోడ్డు ఎక్స్టెన్షన్ కానివ్వండి, బల్లెంవారి వీధి రోడ్డు కానివ్వండి, అదేవిధంగా టవర్ లైన్ రోడ్డు కానివ్వండి, ఈ 3 రోడ్లు ఆటో నగర్కి ఎంత ఉపయోగం, ఈ కాలనీలు కూడా బాగా ఉపయోగం. ఈ కాలనీలు శీఘ్రంగా పెరుగుతున్న ఈ కాలనీలకి ఎటు వెళ్ళటానికి దారి లేని సందర్భంలో టవర్ లైన్ రోడ్డు ఏర్పాటు చేసిన తర్వాత కొంతవరకు మెరుగైనా ఇప్పుడు బల్లెంవారి వీధి రోడ్డుతో దీనికి పూర్తి కళ, అన్ని కాలనీలకి పూర్తి కళ వస్తుంది. నాకు ప్రగాఢ నమ్మకం. అంతేకాకుండా ఎటు వెళ్ళాలన్నా కూడా మార్గం సుగమం అవుతుంది. ఇటు మచిలీపట్నం ఇటు వెళ్ళాలంటే అనేకమైన పెద్ద పెద్ద రోడ్లు ఏర్పాటు జరుగుతోంది ఈ కాలనీలకి. ఆటో నగర్కి ఈ కాలనీలకి ఉపయోగపడే ఆ రోడ్లు 6-7 నెలల్లో పూర్తయితే ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు కూడా మారుతాయి. ఇంకా అనేకమైన రోడ్లు చిన్న చిన్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రోజున 20 లక్షలతో ఒక సిమెంట్ రోడ్ని, ఎందుకంటే ఎంత అపార్ట్మెంట్లు నూతనంగా ఆక్యుపేషన్ అవుతూ ఉన్నాయి, అందువల్ల సిమెంట్ రోడ్ ఏర్పాటు చేసుకోవడానికి 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఒక్క రోడ్డుకి పబ్లిక్ కాంట్రిబ్యూషన్ లేకుండా గవర్నమెంటే రోడ్లకు ఇచ్చే విధంగా, నేను గతంలో డబ్బు లేనప్పుడు కాంట్రిబ్యూషన్ అడిగేవాళ్ళం, కానీ వాళ్ళు అట్లాంటి అవసరం లేకుండానే కార్పొరేషన్ ద్వారానే ఈ నిధులు, ఇంకా అవసరమైతే చంద్రబాబు గారు ప్రత్యేకమైన నిధులు నుంచి తీసుకొచ్చైనా అన్ని రోడ్లు పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. ఆయుష్ హాస్పిటల్స్ వైద్య బృందం ఒక అరుదైన సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఆఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. రోగి సంరక్షణ, వైద్య నైపుణ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించామన్నారు. అయోర్టిక్ ఆర్చ్ ఎన్యూరిజంతో బాధపడుతున్న 70 ఏళ్లలోపు రోగికి అత్యాధునిక హైబ్రిడ్ విధానం ద్వారా చికిత్స అందించారన్నారు. అయోర్టిక్ ఆర్చ్ ఎన్యూరిజంతో బాధపడుతున్న 70 ఏళ్లలోపు రోగికి ఆయుష్ ఆసుపత్రుల్లో అత్యాధునిక హైబ్రిడ్ విధానం ద్వారా చికిత్స అందించారు. చికిత్స విజయవంతమైన సందర్భంగా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఆఫ్ కార్డియాలజీ డాక్టర్ గోపాలకృష్ణ, కార్డియాలజీ హెచ్ఓడి డాక్టర్ పిఎస్ఎస్ చౌదరి, కార్డియాలజిస్ట్ డాక్టర్ రఘురామ్ మరియు అనెస్టీషియా చీఫ్ డాక్టర్ రమేష్ బాబు, కార్డియో థోరాసిక్ సర్జన్లు డాక్టర్ శ్రీనివాస సాయి, డాక్టర్ సాయి పవన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ అయోర్టిక్ ఆర్చ్ ఎన్యూరిజంతో ఆయుష్ ఆసుపత్రిలో చేరిన 70 ఏళ్లలోపు రోగికి అత్యాధునిక ఇమేజింగ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈ హైబ్రిడ్ ప్రక్రియను ప్లాన్ చేయడం జరిగిందన్నారు.
డాక్టర్ సాయి పవన్ మరియు కార్డియో థొరాసిక్ మరియు వాస్కులర్ సర్జరీ విభాగం అయోర్టిక్ డీ బ్రాంచింగ్ సర్జరీ నిర్వహించిందని తెలిపారు. హైబ్రిడ్ విధానం వల్ల సాధారణ శస్త్రచికిత్సలతో పోలిస్తే ఈ విధానం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, రోగులు త్వరగా కోలుకుంటారన్నారు. ఈ ప్రక్రియలో రక్తం నష్టం చాలా తక్కువగా ఉంటుందన్నారు. వృద్ధులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది ఒక ఉత్తమ మార్గం అని పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలలో ఇది సాధారణ పద్ధతి అయినప్పటికీ భారతదేశంలో గత కొన్నేళ్లుగా మాత్రమే అమల్లోకి వచ్చిందని తెలిపారు. ప్రాంతీయ వైద్య రంగంలో ఇది ఒక అరుదైన మైలురాయిగా నిలిచిందని తెలిపారు. నేను ఆయుష్ హాస్పిటల్లో 2016 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. నేను కార్డియాలజీ ట్రైనింగ్ పొందిన తర్వాత స్ట్రక్చరల్ హార్ట్ డిసీజెస్లో కూడా ఫెలోషిప్ ట్రైనింగ్ పొందాను. మొదట 2019 నుంచి 20 దాకా చిన్నపిల్లలు ప్రాబ్లమ్స్, హార్ట్లో హోల్స్, వీటికి సంబంధించి, తర్వాత ఆపరేషన్ లేకుండా హార్ట్ వాల్వ్స్ వైద్యానికి సంబంధించి కూడా యూరోప్లో ఫెలోషిప్ పొంది రీసెంట్గా మళ్ళీ ఆయుష్ హాస్పిటల్లోనే వచ్చి పనిచేయటం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మీడియా మిత్రులందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది. మేము ఒక రేర్ కేస్ని ఆపరేట్ చేయటం జరిగింది. సర్జికల్ కార్డియాక్ సర్జరీ డిపార్ట్మెంట్ సహాయంతో, ఎనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ వాళ్ళ సహకారంతో. వీరు ఒక 70 ఏళ్ళ పెద్దవారు. ఆయనకి హైపర్ టెన్షన్ అంటే బీపీ సమస్య ఉన్నది. వారికి కొన్ని నెలలుగా దగ్గుతో బాధపడుతున్నారు. అయితే ఆ దగ్గుకి రకరకాల చోట్ల పరీక్షలు చేయగా సమస్య ఏంటో అర్థం కాలేదు. ఈఎన్టీ డాక్టర్స్ దగ్గరికి, లంగ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళారు. Today we at Ayush Hospitals are very proud to present a rare complex hybrid procedure which is called aortic debranching surgery plus TVAR. TVAR అంటే థొరాసిక్ ఎండోవాస్కులర్ అయోర్టిక్ రిపేర్ గ్రాఫ్టింగ్ అనమాట. అసలు ఈ ప్రొసీజర్ అంటే ఏంటి? ఫస్ట్ మనకి డాక్టర్ గారు చెప్పినట్టు గుండె నుంచి, పెద్ద నరం నుంచి మెడ నరాల ద్వారా బ్రెయిన్కి కానీ అప్పర్ హ్యాండ్స్కి కానీ వెళ్ళే రక్తనాళాలని ఫస్ట్ డైవర్ట్ చేస్తాం. డైవర్ట్ చేసిన తర్వాత ఎక్కడైతే ఈ అయోటాలో డిజీజ్ ఉందో అక్కడ స్టెంట్ గ్రాఫ్టింగ్ అనేది చేస్తాం. ఇది హైబ్రిడ్ ప్రొసీజర్. అసలు ఇది ఎందుకు చేయాల్సి వస్తుంది? మామూలుగా ఇది వరకు సర్జరీ పరంగా చేసుకుని, కాంప్లెక్స్ సర్జరీ పరంగా ఓపెన్ స్టెర్నాటమీ అంటే మధ్యలో బోన్ కూడా ఓపెన్ చేసి చేసేవాళ్ళం. ఇప్పుడు ఎవరెవరికి అంటే బాగా ఎల్డర్లీ పీపుల్, బాగా హై రిస్క్ కేసెస్, ఎక్కడైతే మనకు సర్జరీలో బాగా హై రిస్క్ ఎక్కువ ఉంటుందో, తక్కువ రికవరీతో బయటపడేందుకు ప్లస్ తక్కువ బ్లడ్ లాస్తో బయటపడేందుకు ఈ హైబ్రిడ్ ప్రొసీజర్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్గా, ఉపయోగంగా ఉంటుంది. గుండె రక్తనాళాల వైద్యంలో అంటే బైపాస్ సర్జరీలో కానీ, కాంప్లెక్స్ స్టెంటింగ్ పద్ధతుల్లో కానీ, అట్లాగే పేస్ మేకరు, ఐసీడీ, సిఆర్టీ వంటి, తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వంటి ఎలక్ట్రోఫిజియాలజీ ప్రొసీజర్స్ కానీ ఆయుష్ హాస్పిటల్ ఈ కోస్తా జిల్లాల్లో, విజయవాడలో, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటువంటి స్థానంలో ఉందో అందరికీ తెలుసు. అయితే ఈరోజు మీకు చెబుతున్న ఈ విధానంలో చికిత్స ఆయుష్ హాస్పిటల్లో గతంలో కూడా కొంతమంది పేషెంట్లకి నిర్వహించడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఈరోజు ఎందుకు ఈ సమావేశం పెట్టామంటే, ఈ వాల్వ్ ట్రీట్మెంట్స్ ఇంతకుముందు అయోర్టిక్ వాల్వ్ కానీ, మైట్రల్ వాల్వ్ కానీ ట్రీట్మెంట్ అంటే వాటిని చెస్ట్ ఓపెన్ చేసి వాల్వ్ మార్పిడి, ఏదర్ మెకానికల్ వాల్వ్, మెటల్ వాల్వ్ కానీ లేకపోతే టిష్యూ వాల్వ్ కానీ వేయటం అనేది స్టాండర్డ్గా జరుగుతున్న పద్ధతి. దగ్గరేమో ఈ స్టంట్లు వేయటము, గ్రాఫ్ట్లు వేయటము, తర్వాత ఇంప్లాంట్స్ పెట్టడం హార్ట్లు అవన్నీ కూడా క్యాత్ ల్యాబ్లో జరుగుతాయి. అలాగే బైపాస్ ఆపరేషను, వాస్కులర్ గ్రాఫ్ట్స్ కార్డియాక్ సర్జికల్ థియేటర్లు జరుగుతాయి. ఇప్పుడు మనం చేసిన ఈ ప్రక్రియ సర్జరీ ముందు చేసి రక్తనాళాలు ఏ అయితే బ్లాక్ అవ్వబోతున్నాయో వాటికి బైపాస్ క్రియేట్ చేసినాక క్యాత్ ల్యాబ్లో ఈ తొడలో ఉన్న ధమని నుంచి లోపలికి వెళ్ళి లోపల ప్యాచ్, ఇప్పుడు వారు ఒకటి ఉబ్బిందని చెబుతున్నారు కదా అయోర్టా, హార్ట్ నుంచి, హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. దాంట్లో ఒక ఛాంబర్ లెఫ్ట్ వెంట్రికల్ అనేది మొత్తం ఎంటైర్ బాడీకి సప్లై చేసేది ప్యూర్ బ్లడ్. అదే దాని నుంచి వచ్చే మెయిన్ ధమని ఆర్ ఆర్టరీని ఏమంటారంటే అయోర్టా అంటారు. అయోర్టా నుంచి బ్రెయిన్కి సప్లై చేసేది నెక్లో కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి, అలాగే ఈ చేతికి సప్లై చేసే 3 పెద్ద రక్తనాళాలు ఉంటాయి. ఇలా ఉంటాయి 3 పెద్ద రక్తనాళాలు ఉంటాయి. ఇప్పుడు మనకు సమస్య వచ్చింది, ఉబ్బటం అనేది జరిగింది. ఇది అయోర్టా, ఇది హార్ట్లో ఒక ఛాంబర్, దీని నుంచి మొత్తం బాడీకి వెళ్తుంది.
వేసవి నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఆర్ఓ నీటి శుద్ధి ప్లాంట్లు, తాగునీటి సరఫరా వ్యవస్థల్లో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని, నిరంతర పర్యవేక్షణతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విఎంసి ప్రత్యేక అధికారి డాక్టర్ జి లక్ష్మీష ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీష బుధవారం ముత్యాలంపాడు సత్యనారాయణపురం ఆర్ఓ ప్లాంట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ప్లాంట్ కు నీరు ఎక్కడి నుంచి వస్తుంది, అనుమతుల వివరాలు, ఉపయోగిస్తున్న సాంకేతిక పరికరాలు, పరిశుభ్రత ప్రమాణాలు, నాణ్యతా పరీక్షల వ్యవస్థ తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ ప్రతి తాగునీటి సరఫరా వ్యవస్థ నిర్దేశ ప్రమాణాలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చంద్రన్న బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ కోరారు. చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలోనే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకంలో చంద్రన్న బీమా గొప్పదని ప్రశంసించారు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని అనేక తగ్గింపులతో, ఆంక్షలతో, యూనివర్సల్ సంపు ఇన్సూరెన్స్ కంపెనీతో గొడవలు పరిష్కరించలేక పథకాన్ని పక్కన పడేసిందని విమర్శలు గుప్పించారు. బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాసిన లేఖను విడుదల చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలోనే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకంలో చంద్రన్న బీమా గొప్పదని, 2017 నుండి 2019 వరకు రాష్ట్రంలో సుమారు 5 లక్షల కుటుంబాలకు పైగా ప్రభుత్వం నుండి అత్యవసర ఆర్థిక సాయం అందిందని, 2017 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించిన ఈ పథకంలో వైట్ కార్డు హోల్డర్ కుటుంబాల్లో ఉన్న 18 నుండి 50 సంవత్సరాల వయసు ఉన్నవారు సాధారణంగా మరణిస్తే 2 లక్షలు, ప్రమాదంలో మరణిస్తే 5 లక్షలు, ప్రమాదంలో పాక్షిక అంగవైకల్యం చెందితే 2.50 లక్షలు, పూర్తి అంగవైకల్యం చెందితే 5 లక్షలు, సాధారణంగా మరణిస్తే ఏమీ ఇవ్వనప్పటికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించారని, కుటుంబాల్లో ఎవరు చనిపోయినా వెంటనే మట్టి ఖర్చులు అందించేవారని, గత ప్రభుత్వం ఈ పథకాన్ని అనేక తగ్గింపులతో, ఆంక్షలతో, యూనివర్సల్ సంపు ఇన్సూరెన్స్ కంపెనీతో గొడవలు పరిష్కరించలేక పథకాన్ని పక్కన పడేసిందని విమర్శించారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోక్సత్తా నుంచి ఒక లేఖ రాసాం. 2017 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చంద్రన్న బీమా అనే ఒక పథకాన్ని పెట్టారు. అది అద్భుతమైన పథకం. బహుశా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో ప్రజలకు 100% నిజమైన సౌకర్యం అందించే గొప్ప పథకం అని మేము భావిస్తున్నాం. అందులో సాధారణ మరణానికంటే 18 నుంచి 50 సంవత్సరాల లోపు సాధారణ మరణానికి ఒక 2 లక్షల రూపాయలు, అట్లాగే ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు, ఒకవేళ ప్రమాదంలో పాక్షికంగా దెబ్బలు తగిలితే 2.5 లక్షలు, సంపూర్ణంగా దెబ్బలు తగిలితే 5 లక్షల రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అలాగే 51 నుంచి 60 వరకు కనీసం చనిపోయిన వెంటనే అంటే ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఒక 20,000 రూపాయలు, అలాగే ప్రమాద బీమా అన్నీ ప్రకటించారు. అలాగే 60 నుంచి 71 వరకు చనిపోతే ఏమీ లేకపోయినా మిగతా ప్రమాదానికి కావాల్సినటువంటి ప్యాకేజ్ అంతా ప్రకటించారు. ఇంతేకాకుండా ఈ పథకంలో గొప్పతనం ఏంటంటే చనిపోయిన వెంటనే మట్టి ఖర్చులు ఇచ్చారు. అది ఏ స్థాయి మనుషులైనా సరే, పేదల్లో ఎవరైనా సరే, ఈ తెల్ల కార్డు ఉన్నటువంటి, రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే బ్లడ్ ఈవెనర్ ఉన్నారో, కుటుంబానికి పెద్ద ఎవరున్నారో వాళ్ళు చనిపోతేనే ఒక్కరికి ఇచ్చారు ఆ స్కీమ్. అంచెలంచెలుగా ఆ రెవెన్యూ ఇన్సూరెన్స్ జనరేట్ చేయలేక ఇన్సూరెన్స్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం దెబ్బలాట తెచ్చుకొని అటు ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్లు ఇవ్వక, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక ఈ బీమా అన్నది అది చంద్రన్న బీమా వైఎస్ఆర్ బీమాగా మార్చారు. ఆ వైఎస్ఆర్ బీమా అయిన తర్వాత అంచెలంచెలుగా ఈ స్కీమ్ని ఎత్తిపడేశారు. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను, అయ్యా బడుగు బలహీన వర్గాలు లక్షలాది కుటుంబాలకి ఈ స్కీమ్ చాలా ఆదరణ ఇచ్చింది. ఈ స్కీమ్ ఆదుకుంది. ఈ స్కీమ్ వల్ల మనిషి చచ్చిపోతే మట్టి ఖర్చుల కోసం మీరు ఇచ్చిన 5,000, 10,000 చాలా ఉపయోగపడ్డాయి. మీరు ఇచ్చినటువంటి 20,000 ఉపయోగపడ్డాయి, 2 లక్షలు ఉపయోగపడ్డాయి. ప్రమాదం జరిగితే వెంటనే ఇచ్చిన డబ్బులు ఉపయోగపడ్డాయి. విజయవాడ నగర అభివృద్ధికి మొట్టమొదటిగా బాటలు వేసిన వ్యక్తి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాత, మాజీ శాసనసభ్యులు, అమరజీవి కామ్రేడ్ తమ్మిన పోతరాజు అని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ కొనియాడారు. ప్రస్తుతం విజయవాడ నగర అభివృద్ధిని పాలకులు విస్మరించారని తెలిపారు.
వన్ టౌన్లోని టీపీ రోడ్లో గల తమ్మిన పోతురాజు విగ్రహం వద్ద సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాత మాజీ శాసనసభ్యులు అమరజీవి కామ్రేడ్ తమ్మిన పోతురాజు 44వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం విజయవాడ నగర అభివృద్ధిని పాలకులు విస్మరించారని, పేరుకి గ్రేటర్ విజయవాడ అవుతుందని భ్రమలో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. విజయవాడ అభివృద్ధి జరిగింది సిపిఐ హయాంలో నేనని చెప్పుకొచ్చారు. తమ్మిన పోతరాజు నిబద్ధత, నిజాయితీ కలిగినటువంటి కామ్రేడ్ 44వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ నేడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విజయవాడ నగరాభివృద్ధికి బాటలు వేసినటువంటి మొట్టమొదటి నాయకుడు కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు అని చెప్పేసి నేను వేరుగా చెప్పనవసరంలా. ఈ రోజున ప్రభుత్వాలు, శాసనసభ్యులు, విజయవాడ నగరానికి 3 శాసనసభ్యులు ఉన్నారు, ఒక పార్లమెంటు మెంబర్ ఉన్నారు. ప్రతిరోజు పుంఖాలుగా ప్రకటనలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక జీవో వచ్చింది 86 డివిజన్లు చేస్తూ, ఒక ఆయన గ్రేటర్ విజయవాడ అని చెప్పేసి కలెక్టర్ తోటి, కమిషనర్ తోటి చర్చలు జరుపుతారు. కానీ ఏది అసలు విజయవాడ ఉనికి ఇవాళ ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి విజయవాడ నగరం ఒక శిథిల నగరంగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. అమరావతి చట్టబద్ధతను మేము స్వాగతిస్తున్నాం. కానీ అదే సందర్భంలో విజయవాడ నగరం ఉన్నటువంటి ప్రాశస్త్యత నీరుగారిపోతూ ఉన్నది. రాజకీయ, కళల, సాహితీ, సాంస్కృతిక కానాచి విజయవాడ నగరం ఈ రోజున అరణ్యరోధనగా మిగిలిపోయేటువంటి పరిస్థితి. నగర కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత, మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారి 44వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా విజయవాడ నగరంలో పాత బస్తీలో కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారి యొక్క స్ఫూర్తితోటి అనేక మంది యువకులు కమ్యూనిస్ట్ పార్టీ వైపు వచ్చి ఈ రోజుకు కూడా వారు అందించినటువంటి జెండాని, మార్క్సిజం, లెనినిజం అజేయం అనేటటువంటి పద్ధతిలో ఈరోజు కూడా కమ్యూనిస్టు శ్రేణులు ముందుకు వెళ్తూ ఉన్నటువంటి తరుణంలోనే మనం ఒక్కసారి 1952, 62 సంవత్సరాల్లో కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారి శాసనసభ్యులుగా ఈ పశ్చిమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఒకనాడు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేటటువంటి దానికోసం విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు ఉద్యమం కొనసాగుతున్నటువంటి రోజుల్లో తన యొక్క శాసన సభ్యత్వానికి తృణప్రాయంగా రాజీనామా చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ శాసనసభ్యుల్లో కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు ఒకరు. మన భారతదేశంలో ఉండే వాతావరణ కాలుష్యంలో 50% కాలుష్యం వాహనాల నుంచి వచ్చే పొగ వల్లే వస్తోందని, వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు పొల్యూషన్ కంట్రోల్ యూనిట్ ను తయారు చేశామని మారగాని రామారావు అన్నారు. దీనికి పేటెంట్ కూడా లభించిందని, పొల్యూషన్ కంట్రోల్ యూనిట్ ఏర్పాటు చేసుకునేందుకు 10 లక్షల రూపాయల లోపు వాహనాలకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని కోరారు. మార్గాని రామారావు గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొల్యూషన్ కంట్రోల్ యూనిట్ ను ఆవిష్కరించారు. దీనికి పేటెంట్ కూడా లభించింది. వాహనాల ద్వారా విడుదలయ్యే పొగ గాలిలో కలవడం, ఆ గాలిని మనం పీల్చడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. పొగ నుంచి వెలువడే కాలుష్యాన్ని నివారించేందుకు పొల్యూషన్ కంట్రోల్ యూనిట్ ను వాహనాల ఎక్స్టాండ్స్ కు బిగిస్తున్నామని చెప్పారు. డివైస్ లో ఉండే రసాయనాలు, పొగలో ఉండే కార్బన్ నైట్రేట్స్ రసాయనీకరణ జరుగుతుందన్నారు. ప్రతి ఇంజన్ కు 1 సెకండ్ కు 5 పవర్ స్ట్రోక్లు వస్తాయని, కొంత ఫ్యూయల్ ఉండిపోతుందని, ఎక్స్టాండ్స్ లో బయటకు వస్తుందన్నారు. రాష్ట్రమంతా నెలకు 1 టన్ను వస్తే దాన్ని కలెక్ట్ చేసి బై ప్రోడక్ట్ గా వాడవచ్చన్నారు. విశాఖపట్నంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సర్టిఫికేషన్ ఇచ్చిందన్నారు. నా పేరు మార్గాన రామారావు అండి. నేను ఈ పొల్యూషన్ కంట్రోల్ డివైస్ ఇన్వెంటర్ను. దీనికి పేటెంట్ కూడా ఒక 10 నెలలు అవుతుంది. మా అమ్మాయి పేరు డాక్టర్ తులసి, నాకు మా ఇద్దరికి కలిపి ఇది పేటెంట్ ఇవ్వడం జరిగింది. ఈ డివైస్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకి లారీలు, బస్సులు, కార్లు, ఆటోలు మనకి పొగ వస్తుంది. ఇంజన్ రన్ అయిన తర్వాత పొగ వస్తుంది. ఆ పొగలోని వచ్చే ఆ పొగని యాంబియంట్లోకి వెళ్ళిపోద్ది. అది మనం స్మెల్ చేయటం వల్ల మన ఆరోగ్యం మనుషులకే కాకుండా అన్ని జంతుజాలాలకి, అగ్రికల్చర్కి, మొత్తం అన్నిటికీ కూడా పర్యావరణానికి మొత్తం
హాని జరుగుతుంది. అయితే ఆ పొల్యూటెంట్స్ని ఈ డివైజ్కి కనెక్ట్ చేస్తాం. ఆ ఎగ్జాస్ట్ అవుట్ అయ్యేది దీనికి కనెక్ట్ చేసి ఇందులోకి వెళ్తే ఇందులో కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికలైజేషన్ అవ్వటం వల్ల రావటం వల్ల మనకేం జరుగుతుందంటే అండి, అందులో ఉన్న కార్బన్ నైట్రేట్స్ ఎలా న్యూట్రలైజ్ అవుతాయి, ఇందులో యాడ్బుల్ యూరియా బేస్డ్ లిక్విడ్ ఉంది, ఆ ఫోమ్ వస్తుంది. ఆ ఫోమ్కి అందులో ఉన్న నైట్రేట్స్ అన్నీ న్యూట్రలైజ్ అవుతాయి. అలాగనే ఇందులో సోడియం కార్బోనేట్ ఉంది, దానిలో ఫోము ఆటోమేటిక్గా అది తీరియండి సల్ఫర్ కంటెంట్ అంతా అందులో కలెక్ట్ అవుతుంది. అలాగే ఇంజిన్ ఎగ్జాస్ట్ ఇందులో ఎంటర్ అయ్యేటప్పటికి 400 సెంటీగ్రేడ్ టెంపరేచర్తో ఎంటర్ అవుతుంది. ఆ పక్కది డిశ్చార్జ్ అయ్యేటప్పటికి 70 degrees టెంపరేచర్లో డిశ్చార్జ్ అవుతుంది. అంటే ప్రతి ఇంజన్కి అండి 1 సెకండ్లో 5 పవర్ స్ట్రోకులు వస్తాయి. ఆ ఫ్రాక్షన్ 1 సెకండ్లో 5 సార్లు అది ఫైర్ అవ్వదు, కొంత ఫ్యూల్ ఉండిపోద్ది. అది హాట్ ఎగ్జాస్ట్లో పైకి వస్తుంది. అదే మొనాక్సైడ్ చాలా అన్నిటికన్నా ప్రమాదకరమైంది. ముందు అది ఏం చేస్తుందంటే తలనొప్పి, ఇరిటేషను, బ్రీతింగ్ ప్రాబ్లం. అందులో మెయిన్ అండి కొంత ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, పిల్లలు, ముసలివాళ్ళు. మనం ఎక్కడైనా సిగ్నల్ దగ్గర ఉంటే ఆ స్మోక్ తట్టుకోలేని స్థితి వస్తుంది. అది వాళ్ళు మొట్టమొదటి ఎఫెక్ట్ అదే. నగరంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని తాడేపల్లి సీఐ రవీంద్రబాబు స్పష్టం చేశారు. తాడేపల్లి, కృష్ణా, కరకట్ట, పాటూరు పరిసర ప్రాంతాల్లో గంజాయి కలిగి సేవిస్తున్న 8 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 400 గ్రాముల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి సీఐ రవీంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గంజాయి, మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించామని, గంజాయి సేవించే వారిని, రవాణా చేసే వారిని పట్టుకుని అరెస్టు చేస్తున్నామని చెప్పారు. గతంలో యువకులపై కేసులు ఉన్నాయని 8 మంది యువకులను కోర్టుకు హాజరుపరిచినట్లు తెలియజేశారు. ఈరోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 8 మంది గంజాయి కలిగి ఉన్న వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారందరినీ కూడా తాడేపల్లి పాతూరు గ్రామానికి చెందిన వారు. అలాగే వారిని తాడేపల్లి పాతూరు గ్రామానికి చెందినటువంటి నది కరకట్ట దగ్గరలో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. 8 మందిలో ఒక అతని పేరు బండ్ల ప్రశాంత్, అలాగే ఇంకొక అతని పేరు కిరణ్, అలాగే శివశంకర్, హేమంత్, తర్వాత పవన్ కళ్యాణ్, సతీష్, జ్యోతిబాబు, మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర 50 grams గంజాయి కలిగి ఉన్నారు. వాళ్ళని ఈరోజు మధ్యాహ్నం టైంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఈ గంజాయిని విజయవాడకు చెందినటువంటి చేతన్ అనే వ్యక్తి దగ్గర వీళ్ళు గంజాయి కొని తీసుకొస్తున్నారు. అతని దగ్గర ఎక్కువ మొత్తంలో గంజాయి ఉన్నదని చెప్పేసి చెప్తున్నారు. అతని కోసం ప్రయత్నం చేశాము. అతను పరారీలో ఉన్నాడు, అందుబాటులో లేడు. ముఖ్యంగా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గంజాయి మీద మా గౌరవ ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ గారు, అలాగే మా గౌరవ డిఎస్పీ శ్రీ మురళీకృష్ణ గారు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టీంను పెట్టేసి నిఘా ఉంచి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే గతంలో వీళ్ళందరూ కూడా పాత నేరస్తులు ఉన్నారు. అందులో ఈ ప్రశాంత్ అనే వ్యక్తి మీద గతంలో 4 కేసులు, పాత NDPS కేసులు ఉన్నాయి, గంజాయి కేసులు. అయినా కూడా అతను ఇప్పటికి 4 సార్లు జైలుకి వెళ్ళొచ్చాడు. అయినా కూడా అతనిలో ఎటువంటి మార్పు రాలేదు. రిపీటెడ్గా అతను నేరాలు చేస్తానున్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలన్న సీఎం చంద్రబాబు, తక్కువ వ్యయానికి ప్రజా రవాణా జరిగేలా చూడాలని సూచన. ఏబిఎన్ రాధాకృష్ణ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన వైసీపీ నేతలు. దమ్ముంటే అమరావతిలో జరిగే దోపిడీ ఆపాలని సవాల్. క్రీడాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. క్రీడాకారులకు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వెల్లడి.
ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.